దిశగా విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. షేర్ మార్కెట్లో లోయెస్ట్ షేర్ ప్రైస్ కి పడిపోయిన షేర్స్, వరుస వివాదాలతో, దుర్ఘటనలతో యాజమాన్యం తీరుపై అనేక ప్రశ్నలు. మౌనంగా ఉన్న చైర్మన్ విహారీ, ఆందోళనలో విహారీ గ్రూప్ ఆఫ్ ఏం చెయ్యలేని పరిస్థితుల్లోకి వచ్చేసావు కదా విహారీ. ఈ రోజు కోసమే, ఈ సిచ్యువేషన్ కోసమే కలలు కన్నాను. నా నుంచి నువ్వు ఈ ఇంటి వారసుడు అనే వంకతో పవర్ని లాక్కున్నావు కదా. ఇప్పుడు నువ్వు అసమర్థుడివి అనే కారణంతో నేను తిరిగి నా సింహాసనాన్ని సొంతం చేసుకుంటాను. విహారీ! 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 ఎలా ఉండేవారు, ఇలా అయిపోయారంటే. లేదు వస్తా, నేను బానే ఉన్నాను కదా. మావయ్య, మీరేం కంగారు పడకండి. మిమ్మల్ని 48 గంటల్లో బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. విహారీ, నా గురించి తర్వాత ముందు ఈ కుట్రలను చేస్తున్న వాళ్ళని పట్టుకోవాలి. అదే పనిలో ఉన్నాం బాబాయ్. స్పెండింగ్ మిల్లో కూడా కలుషిత ఆహారం తిని మన ఎంప్లాయీస్ చాలా మంది హాస్పిటలైజ్ అయ్యారంట కదమ్మా. అవును మావయ్య. 2 రోజుల వ్యవధిలో 2 సంఘటనలు. ఇదంతా చాలా ప్రీ ప్లాన్ గా చేశారు విహారీ. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంక్వైరీ చేయిస్తాను మావయ్య. ఈ ఇన్సిడెంట్ కి సంబంధం ఉన్న ఎవ్వరిని వదిలిపెట్టను. బాబాయ్, మీరు విహారీ గారిని కాపాడారు. జైలు పాలు కాకుండా చాలా పెద్ద త్యాగమే చేశారు. చూడమ్మా, ఈ టైంలో అల్లుడు బయటే ఉండాలి. అప్పుడే ఎవరిదంతా చేశారో మీరు కనిపెట్టచ్చు. నా కోసం మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకేం ఇబ్బంది లేదురా. ఇదిగో, మీ అత్తయ్యకి దూరంగా ఉన్నానని చిన్న ఫీల్ తప్పించి ఇంకేం లేదు. ఏమండి? వస్తుందా? ఏడవకి. నాకేం కాదు. అల్లుడు చెప్పాడంటే ఆ పని చేస్తాడు. ఇంతకుముందు ఎన్నో పాపాలు చేసినా పడని జైలు శిక్ష మారిపోయి మంచిగా ఉన్నప్పుడు పడింది. సరే మావయ్య, నేను ఎస్ఐ గారితో మాట్లాడి వెళ్తాను. అలాగే, జాగ్రత్త. ఒక్క నిమిషం విహారీ, నేను వస్తాను. ఆయనకు మంచి భోజనం పెట్టమని రిక్వెస్ట్ చేద్దాము. సరే అత్తయ్య. బాబాయ్, ఇంటి బయట ధర్నాలో నేను ఒకరిని చూశాను బాబాయ్. ఎవరమ్మా? వీడు గుర్తున్నాడా బాబాయ్? వీడా? ఆ రోజు వీడిని కొట్టి వెళ్ళగొట్టాను కదమ్మా. వీడు ధర్నాలో ఉన్నాడు బాబాయ్. మనం ఎంత చెప్పినా కార్మికులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వినకుండా ధర్నా చేస్తున్నారు. అమ్మా లక్ష్మి, ఈ ధర్నా, ఈ సంఘటనలు చూస్తుంటే దీని వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారో. త్వరగా వాళ్ళని నువ్వు పట్టుకొని అల్లుని కాపాడుకోవాలమ్మా. నీ భర్త నువ్వు కాపాడుకుంటే గాని ఏమీ చేయలేం. ఓ విహారీ, జాగ్రత్తమ్మా. నేనుండగా విహారీ గారికి ఏమీ కానివ్వను బాబాయ్. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు బాబాయ్. మేడం, టైం అయిపోయింది. బాబాయ్, మిమ్మల్ని త్వరగా బయటికి తీసుకొస్తాం. సరేనమ్మా. ఇప్పుడు నా గురించి కాదమ్మా, విహారీ గురించి, ఈ కుట్ర గురించి ఎక్కువ ఫోకస్ చే. ఈ కుట్ర నుంచి ఆ ఇంటిని, విహారీని మనమే కాపాడుకోవాలి. అలాగే బాబాయ్.
విహారీ 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 ఇంకా ఎన్ని రోజులు వీళ్ళిలా ధర్నా చేస్తారు? అవును పిన్ని, మనం నష్టపరిహారం ఇస్తామని చెప్పినా ఎందుకిలా ధర్నా చేస్తున్నారు? పోనీ పోలీసులకి ఫోన్ చేసి న్యూసెన్స్ చేస్తున్నారని అందరినీ తరిమేద్దామా? వద్దు వదినా, అసలే బాధల్లో ఉన్నారు. మళ్ళీ మనం అలా చేస్తే మన పరువే పోతుంది కదా. అవునక్క, వదిన చెప్పింది కరెక్టే. నేను వెళ్ళి వాళ్లతో మాట్లాడతాను. అంబిక, వద్దమ్మా, విహారీ ఎవరిని బయటికి వెళ్ళొద్దని చెప్పాడు. వదిన, వాళ్ళందరూ మన కార్మికులు. నేను వెళ్ళి వాళ్ళని అభ్యర్థిస్తాను. అవసరమైతే వాళ్ళని బ్రతిమాలైనా నేను వాళ్ళని ఇక్కడి నుంచి పంపిస్తాను. అంబిక, వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. తప్పు మనదే కదక్కా. నేను వాళ్ళని కన్విన్స్ చేస్తాను. ఒకప్పుడు వాళ్ళందరికీ నేను కూడా చైర్మన్నే కదా. నేను వెళ్తాను, నన్నేమీ అనరు. మీరు భయపడకండి. అంబిక, నేను కూడా వస్తాను. సరే. విహారీ 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 ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పేది వినండి. విహారీ విహారీ వదిన, అంబిక, విహారీ అంబిక, వదిన, విహారీ నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. నాకోసం నువ్వు దెబ్బలు తగిలించుకున్నావా? అయ్యో, చూడు, రక్తం కారుతోంది. లోపలికి వెళ్దాం, పద. పదండి వదిన, పద. విహారీ విహారీ